ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పసుపు బిల్ల వేసుకొని వెళ్తే అధికారులు కుర్చీ వేసి కూర్చోబెట్టి పనిచేయాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో తమను ఇబ్బంది పెట్టిన ఏ అధికారిని వదిలిపెట్టేది లేదన్నారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు అచ్చెన్నాయుడు. కూటమి ఆధ్వర్యంలో 95% సీట్లు గెలిచి చరిత్ర సృష్టించామని తెలిపారు. బతికున్నన్ని రోజులు శ్రీకాకుళం జిల్లాకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించాడో మనందరం సజీవ సాక్షులం. చాలా కష్టాలు అనుభవించింది పార్టీ, చాలా ఒడిదొడుకులు అనుభవించింది పార్టీ, కానీ ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదు. నాలాంటి సీనియర్ శాసనసభ్యుడే పార్టీ ఉంటుందా ఏమవుతుందని బాధపడి నిద్రలేనటువంటి రాత్రులు గడిపాం. ఎన్నికల ఫలితాలు చూశారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో పార్టీలు కలిశాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి 95% సీట్లతో కూటమి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను శ్రీకాకుళం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా మాటిస్తున్నాను, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమర్థుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని మనం పెట్టాం. ఈ రాష్ట్రాన్ని 5-6 మాసాల్లోనే గాడిలో పెట్టి మళ్ళీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం.